సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై శాసనసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపు విషయమై కోర్టులో పిటిషన్ వేసి అనుమతి వచ్చాక హామీల అమలు పరిశీలిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై చర్చకు పట్టుబట్టాయి. పలుమార్లు అవాంతరాలు ఎదురవడంతో సభ రేపటికి వాయిదా పడింది. సకల జనుల సమ్మె కాలంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు అంశంపై ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ రేపటికి వాయిదా పడింది. మొదటి స్పీకర్ నాదెళ్ల మనోహర్ 16 మంది సభ్యుల అనర్హత, శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని సభలో ప్రకటించారు. అక్రమ కట్టడాలపై సిపిఎం, సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై భాజపా ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభాపతి సన్నద్దమయ్యారు. సమావేశాల ప్రారంభం నుంచే తెలంగాణ ఉద్యోగుల హామీలపై వాయిదా తీర్మానం ఇస్తున్నా తిరస్కరించడంపై భాజపా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు జతకలవడంతో శాసనసభ 2 సార్లు వాయిదా పడింది. విశ్వరూప్ గారు ఆన్ బిహాఫ్ మినిస్టర్ ఫర్ కోఆపరేషన్ డిమాండ్ నంబర్ 30 గౌరవ సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే స్వయానా వచ్చి ఒక దానికి ఇంటర్వెన్షన్ చేసి సభ జరగాలనే ప్రయత్నం అందరం చేస్తున్నాం. యు మస్ట్ కోఆపరేట్. yes, please ask your members to come. No, you must cooperate. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో ప్రకటించారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపు అంశం కోర్టులో ఉందని, దీనిపై సమీక్ష కోరుతూ త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నామని ఆయన చెప్పారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సెవెరల్ మీటింగ్స్ జరుపుకొని వారి ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ తో మాట్లాడి గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ యూనియన్ ఒక అగ్రిమెంట్ కు రావటం జరిగింది. ఈ అగ్రిమెంట్ మేరకు కోర్టులో పర్మిషన్ ఇవ్వాలి, ఈ దీంట్లో సెటిల్మెంట్ అయ్యేదానికి అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఈ రోజు రేపో ఆ మ్యాటర్ కూడా రావడం జరుగుతా ఉంది. కోర్టు లీవ్ తీసుకున్న తర్వాత ఐ థింక్ అగ్రిమెంట్ మేము ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంప్లాయీస్ అనుమతితోనే, ఎంప్లాయీస్ లీడర్స్ అనుమతితోనే ఇది సెటిల్మెంట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత కూడా తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేలు, భాజపా సభ్యులు శాంతించలేదు. చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ దశలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అవునండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీకు ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టంగా చెప్పారు మీకు, యు మస్ట్ కోఆపరేట్, నాట్ ఆన్ అన్ అడ్జర్న్మెంట్ మోషన్. ప్లీజ్ గో బ్యాక్. Please go back. House adjourned to meet tomorrow morning at 9 a.m.